శివశక్తి స్వరూపులారా, మనం మొన్న లక్ష్మీదేవి యొక్క పూజ, కమలాత్మిక యొక్క మంత్రము చెప్పి ఒక విధానం చెప్పున్నాం. ఎర్ర వస్త్రము పరిచి దానిపై కుంకుమ వేసి దీపం వెలిగించి 22 నిమిషాలు కమలాత్మిక మూలమంత్రమును చెప్పమని చెప్పి ఉన్నాం. దానికి ప్రతివారు ఆ కుంకుమను, ఆ వస్త్రమును ఏం చేయాలి అని మాకు అడుగుతున్నారు. వారందరికీ విడివిడిగా సమాధానం చెప్పడం మాకు కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి అందరి కోసం ఈ సమాధానం చెప్తున్నాం. ఆ కుంకుమను, వస్త్రమును జాగ్రత్తగా భద్రపరిచి ఉంచండి. కార్తీక పూర్ణిమ తర్వాత వస్తున్న గురువారములు సాయంత్రం 6:30 తర్వాత 9 గంటలలోగా మనం చెప్పే విధంగా చేయండి. అదే కుంకుమ, అదే వస్త్రమును వాడుకోవచ్చు. ఆ కుంకుమను భాగ్య తిలకముగా మనం వాడుకోవచ్చు. అంటే ప్రతిరోజు నొసట బొట్టు పెట్టుకోవచ్చు. వ్యాపారంలోకి వెళ్ళినా, వ్యవహారంలోకి వెళ్ళినా, ఏదైనా ఆర్థికపరమైన ఒప్పందాలకు వెళ్ళినా ఆ తిలకం పెట్టుకోవడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఈ కుంకుమను పిల్లలకు, మన తల్లిదండ్రులకు, మన పిల్లలకు, భార్యకు తప్ప ఇతరులకు ఇవ్వడానికి పనికిరాదు. సొంత ఇంటి ఆడపిల్లకు కూడా ఇవ్వకూడదు. కేవలం మన పిల్లలు, మన భార్య, తల్లిదండ్రులు మాత్రమే ధరించాలి. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. జై శ్రీనాథ్.